లోపం వేలాది మంది ప్రయాణికుల జీవితాలను గంటల తరబడి నిలిపివేసింది. అమెరికాలో అలాస్కా ఎయిర్లైన్స్ గురువారం అకస్మాత్తుగా తమ అన్ని విమానాలను గ్రౌండ్ స్టాప్ చేసింది. సియాటల్లోని తమ ప్రధాన డేటా సెంటర్లో తలెత్తిన ఐటీ సమస్య కారణంగా మొత్తం విమానాలు నేలకే పరిమితమయ్యాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయి అల్లాడిపోయారు. కొందరు కుటుంబాలతో టూర్లు వెళ్తూ ఉండగా మరికొందరు బిజినెస్ మీటింగ్స్ కోసం బయలుదేరారు. అకస్మాత్తుగా విమానాలు క్యాన్సిల్ లేదా పోస్ట్ పోన్ చేయడంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లో దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది. అలాస్కా ఎయిర్లైన్స్ ప్రధాన డేటా సెంటర్లో తలెత్తిన సమస్యల వల్ల దాదాపు 3 గంటల పాటు అన్ని విమానాలు టేకాఫ్ కాకుండా ఆగిపోయాయి. పసిఫిక్ టైం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో తమ ప్రధాన డేటా సెంటర్లో సాంకేతిక వైఫల్యం చోటు చేసుకుందని అలాస్కా ఎయిర్లైన్స్ వెల్లడించింది. దీంతో దాదాపు 3 గంటల పాటు గ్రౌండ్ స్టాఫ్ అమల్లోకి వచ్చింది. సియాటిల్లోని అలాస్కా ప్రధాన డేటా సెంటర్లో ఫెయిల్యూర్ వల్ల విమానాల స్కెడ్యూలింగ్, చెక్ ఇన్, బుకింగ్ వంటి కీలక సిస్టంలు ప్రభావితమయ్యాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దీని కారణంగా అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన అన్ని విమానాలు టేకాఫ్ కాకుండా గ్రౌండ్లోనే ఉండాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. విమానాలు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్ కావడం, గంటల కొద్దీ ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆస్టిన్, టెక్సాస్ ఎయిర్పోర్టుల్లో గేట్లు జామ్ అవ్వడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఈ ప్రభావం అలాస్కా ఎయిర్లైన్స్తో పాటు దాని సబ్సిడియరీ హొరైజన్ ఎయిర్ విమానాలపై పడింది. దీని కారణంగా అమెరికా వ్యాప్తంగా 229 విమానాలు క్యాన్సిల్ కాగా 315 విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ గ్రౌండ్ స్టాఫ్నకు FAA ఆమోదం తెలిపింది. ఐటీ సమస్య వల్ల విమానాలు సురక్షితంగా నడపలేమని, కానీ పైలట్లు, ప్రయాణికుల సేఫ్టీ ఎప్పుడూ ప్రమాదంలో పడలేదని కంపెనీ స్పష్టం చేసింది. అలాస్కా ఎయిర్లైన్స్ అమెరికాలోనే 5వ పెద్ద ఎయిర్లైన్ సంస్థ. ప్రతి ఏటా 44 మిలియన్ మంది ప్రయాణికులను 120 డెస్టినేషన్లకు తీసుకువెళుతుంది. ప్రధాన డేటా సెంటర్లో జరిగిన ఫెయిల్యూర్ వల్ల కంపెనీ కీలక సిస్టంలను ప్రభావితం చేసింది. ఫ్లైట్ మానిటరింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, చెక్ ఇన్ సిస్టంలు సమస్యలను ఎదుర్కొన్నాయి. ఈ అవుటేజ్ సైబర్ సెక్యూరిటీ అటాక్ కాదని, ఇతర ఈవెంట్లతో సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ ఐటీ అవుటేజ్కి కారణం మాత్రం వెల్లడించలేదు. ఈ సమస్య వల్ల ఎయిర్పోర్ట్లలో క్యావస్, సీటాక్ వంటి ప్రదేశాల్లో ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు. ఇక మరికొన్ని విమానాల్లో ప్రయాణికులు బోర్డింగ్ అయినా అవి టేకాఫ్ కాకుండా ఆగిపోయాయి. దీని కారణంగా చాలా మంది వీకెండ్ ప్లాన్లు దెబ్బతిన్నాయి. మరోవైపు కంపెనీ అక్టోబర్ 24న థర్డ్ క్వార్టర్ ఆదాయాన్ని ప్రకటించాల్సి ఉండగా ఈ సమస్య కారణంగా దాన్ని వాయిదా వేసింది. తమ సిబ్బంది, ప్రయాణికులకు మద్దతు, ఆపరేషన్స్ రికవరీకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. గురువారం రాత్రి దాదాపు 11:30 పసిఫిక్ టైంకు గ్రౌండ్ స్టాఫ్ను లిఫ్ట్ చేసినట్టు అలాస్కా ఎయిర్లైన్స్ ప్రకటించింది. దీని తర్వాత నుంచి విమానాలు యథావిధిగా టేకాఫ్ అయ్యాయి. ఐటీ అవుటేజ్ తర్వాత తమ ఆపరేషన్స్ యాక్టివ్గా రీస్టోర్ చేస్తున్నామని ప్రకటించింది. కానీ కొన్ని విమానాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ఈ సమస్య తీర్చడానికి టీంలు కష్టపడుతున్నాయని, ప్రయాణికులను వారి డెస్టినేషన్లకు త్వరగా చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. అయితే ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వెళ్లడానికి ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయమని సూచించింది. ఈ సమస్యకు సంబంధించి కంపెనీ ఫ్లెక్సిబుల్ ట్రావెల్ పాలసీని అమలు చేసింది. క్యాన్సిల్ అయిన విమానాలకు రీబుకింగ్, రీఫండ్లు, హోటల్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అమెరికాలో ఇది మొదటి సంఘటన కాదు. ఇలాంటి ఐటీ అవుటేజెస్ గతంలో కూడా పలు ఎయిర్లైన్స్ కు సమస్యలు సృష్టించాయి. 2023లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్ సిస్టమ్ డౌన్ కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఇక అలాస్కా ఎయిర్లైన్స్ కు గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. జూలైలో కూడా 3 గంటల పాటు గ్రౌండింగ్ కు కారణమైంది. అలాగే 2024 ఏప్రిల్లో సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత కూడా ఇలాంటి సమస్య వచ్చింది.
ఇలాంటి అవుటేజెస్ వెనుక కారణాలు విభిన్నంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్నిసార్లు హార్డ్వేర్ ఫెయిల్యూర్, కొన్నిసార్లు సాఫ్ట్వేర్ బగ్స్, మరికొన్ని సందర్భాల్లో సైబర్ దాడులు కూడా ఇలాంటి వాటికి కారణమవుతాయన్నారు. అలాగే ఈ ఘటనల్లో సైబర్ హ్యాకింగ్ లేదని కంపెనీ వెల్లడించింది. ఇది అంతర్గత సాంకేతిక లోపం మాత్రమే అని పేర్కొంది. ఈ అవుటేజ్ వల్ల ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశారు. ఎక్స్లో #అలాస్కా ఎయిర్ అవుటేజ్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది. దీంతో అలాస్కా ఎయిర్లైన్స్ స్పందించింది. ఇన్కన్వీనియన్స్ కు క్షమాపణలు చెబుతున్నాము, ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయండి అని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ సమస్య వల్ల అలాస్కా ఎయిర్లైన్స్ రెవెన్యూ పైన ప్రభావం పడుతోంది. ఈ సమస్య అమెరికా ఎయిర్ ట్రావెల్లో IT డిపెండెన్సీని హైలైట్ చేస్తోంది.